హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నేను డాక్టర్ మోహా శ్రీనివాస్ అండి, కార్డియాలజిస్ట్ని. ఇవాళ మాకు ఒక ఇంట్రెస్టింగ్ అంశం గురించి మాట్లాడదాం. ఈ మధ్యన మీరు వార్తాంశం చూసుంటారు. ఏంటంటే పూణేలో ఒక యువతి, 20 ఏళ్ల యువతి, అమ్మాయి పేరు సియా గోయల్. ఆమె ఎంగేజ్మెంట్ జనవరిలో అయింది. ఆమె జూన్లో పెళ్ళి కావాల్సింది ఉంది. సో పెళ్ళి అయ్యే ముందే భర్తని హత్య చేసింది, ఆమెతో పాటుగా చేయించింది. సరే, ఒకటి కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇలాంటి స్టోరీ పోయిన సంవత్సరం మనం విన్నాం. ఆమె పేరేంటి, సోనం రఘువంశీ అనే అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్లి కాల. సోనం రఘువంశీ అనే మధ్యప్రదేశ్ యువతి పోయిన సంవత్సరం అయితే అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళయ్యి అంతకుముందు ఎఫ్ఐఆర్ ఉండడంతో భర్తని, ఈ అమ్మాయి భర్త కలిసి హనీమూన్ ఎక్కడికి వెళ్ళారు, మేఘాలయ వెళ్ళారు. మేఘాలయ వెళ్తే ఈమె దానిలో ఆ అమ్మాయి యొక్క ప్రియుడు ఇన్వాల్వ్ కాల. మొదటి దానిలో ప్రియుడు, ఈ అమ్మాయి కలిసి హత్య చేశారు. ఈ సంవత్సరం మనటువంటి సియా గోయల్ స్టోరీ. పోయిన సంవత్సరం జరిగినటువంటి స్టోరీలో ఆ అమ్మాయి ప్రియుడు ఇన్వాల్వ్ కాలేదు, కానీ వీళ్ళిద్దరూ కలిసి ముగ్గురిని అంతకులను పెట్టి ఆ అమ్మాయి హత్య చేయించింది. ఇది పోయిన సంవత్సరం జరిగింది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను బేసికలీ ఇద్దరు యువతులు, మగాళ్ళు చేయరని కాదు, ఈ కామన్ సూత్రం, ఈ రెండిట్లో కామన్ సూత్రం మనం పరిశీలిద్దాం. మగవాళ్ళు హత్యలు చేయరా అంటే నేను అనటం లేదు. ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. ఈ రెండిటికి ఒకటే సూత్రం ఉంది. ఇద్దరు యువతులు, 2 హత్యలు, ఒకటే సూత్రం. అది ఈ వీడియో యొక్క థీమ్. సో ఈ 2 హత్యలకి ఒకటే సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పడం ఈ వీడియో యొక్క లక్ష్యం. ఇది బేసికలీ ఒక ఫారెన్సిక్ సైకాలజీ అంటారు. అంటే ఈ హత్యలు ఇట్లాంటి చేసే వాళ్ళ మనస్తత్వం ఎట్లాంటిది, వాళ్ళు మామూలు మనుషుల, పేషెంట్ల అనేటటువంటిది పరిశీలించాలి. సో ఈ ఇంట్రాగేషన్లో ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఈ సియా గోయల్ అనేటువంటి ఈ అమ్మాయి ఏం చెప్పింది, ఎందుకు చేసావమ్మా, మీ పీరియడ్స్ నువ్వు పారిపోవచ్చు కావాలంటే, లేదా నాకు పెళ్ళి ఇష్టం లేదంటే ఈ తల్లిదండ్రులు చెప్పచ్చు కదా. సూపర్ఫిషియల్గా చూస్తే చాలా సింపుల్ అనిపిస్తుంది. ఇంత తెలివి తక్కువదేంటి, నేను పెళ్లి చేసుకోనని చెప్పొచ్చు, లేదా ఇంట్లోంచి పారిపోవచ్చు, ఇంకొన్ని చంపాల్సినటువంటి అవసరం ఏమిటి అని అడగగా పోలీసులు, అమ్మాయి ఏం చెప్పిందట, నేను ఈ పెళ్ళి వద్దు లేదా పెళ్ళి క్యాన్సిల్ చేస్తాను అంటే మా ఇంటి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ పరువు పోదా అందట. అంటే ఏమిటి, వాళ్ళు ఏమనుకుంటారో లేదా పరువు పోదా అన్నటువంటిది చంపడం చాలా తేలిక, అది ఇంకా కష్టం అనుకుంటోంది. అంటే ఏమిటి, రిస్క్ అసెస్మెంట్ సరిగ్గా లేదు ఆ బ్రెయిన్కి. సో ఏమిటి, ఏది తేలికి ఏది కష్టము అనేటటువంటి అంశాన్ని ఆ అమ్మాయి రివర్స్లో చూస్తుంది. తెలివి తక్కువది కాదు, ఆలోచించే విధానంలోనే బేసిక్ ప్రాబ్లం ఎక్కడుంది, ఆలోచించే విధానంలో ఉంది బేసికలీ. సో ఇది నార్మల్ మనిషా, ఖచ్చితంగా కాదు. సో ఇంకొక అమ్మాయి కూడా అంతే. అమ్మాయి అనుకుంది పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ప్రియుడితో కలిసి వీడు ఒక అడ్డంకి, నా భర్త అడ్డంకి, వీడిని తొలగించుకోవాలి అనేటటువంటిది ఈజీ అనుకుంటున్నారు వీళ్ళు. ఆ తర్వాత మనం పట్టుబడతామా, మళ్ళీ అయితే పోలీసులు అంత చేతగాని వాళ్ళ, లేక వాళ్ళు మనం పట్టుకుంటే ఆ తర్వాత పర్యవసానం ఏమిటి అనేటటువంటి ఆలోచన ఆసక్తి కోల్పోయినటువంటి మనుషులు. సో ఈ కామన్ సైకలాజికల్ సూత్రం గురించి మాట్లాడుతున్నాను బేసికలీ. సో ఇలాంటి వాళ్ళ మానసిక స్థితిని ఒక రకమైనటువంటి ఒక బ్రాంచ్ వేరే ఉంది, దాన్ని ఫారెన్సిక్ సైకాలజీ. సైకాలజీలోనే ఫారెన్సిక్ సైకాలజీ. దాంట్లో వీళ్ళని చూడగా వాళ్ళకేం తెలుస్తుంది, వీళ్ళకి రిస్క్ అసెస్మెంట్ సరిగ్గా చేయడం లేదు. ఏమిటి, మనం చేయబోదానికి పర్యవసానం ఏమిటి అనేటటువంటి వీళ్ళకి తెలియటం లేదు. రెండవది ఇన్సైట్ అంటారు. ఇన్సైట్ అంటే ఏమిటి, ఇప్పుడు ఒకడికి ఆందోళన ఉంది లేదా డిప్రెషన్, బాధ ఉంది, కానీ నాకు ఆందోళన ఉంది అనేది వాళ్ళకి తెలుసు, వాడికి బాధ ఉందని కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ 2 యాంగ్జైటీ, డిప్రెషన్ అంటాం. రెండవది ఇంకొక రకమైనటువంటి మానసిక జబ్బులు ఉంటాయి, దాన్ని షిజోఫ్రీనియా. వాటిల్లో ఏంటి, ఇన్సైట్ అనేది ఉండదు వాళ్ళకి. అంటే నేను ఇలా ఉండటం, నేను బట్టలు సరిగా వేసుకోపోవడం, లేకపోతే బట్టలు విప్పివేయడం, ముఖం అంతా మట్టి కొట్టుకుపోయి ఉండడం, గడ్డం మించేయడం, ఇవన్నీ కూడా సొసైటీలో మనుషులు ఇట్లా ఉండరు, ఇలా ఉంటే సొసైటీ నన్ను బయటికి పంపించేస్తుంది అన్నటువంటి ఒక ఇన్సైట్ అంటారు. అంటే అంతర్మథనం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఉండదు బేసికలీ. మథనం కూడా కాదు, వాళ్ళని పరిశీలించుకోగల కెపాసిటీ కోల్పోతారు. దీంట్లో వేరియేషన్స్ ఏమిటి, సీరియల్ కిల్లర్సు, హత్యలు చేసేవాళ్ళు. హత్యలు మామూలు మనుషులు చేయలేరు కదా, ఒక రకమైనటువంటి పేషెంట్లు మాత్రమే చేయగలరు, మానసిక పేషెంట్లే చేయగలరు. అంత అగ్రెషన్ ఉంటుంది, అంత కోపం, ఆపుకోలేని కోపము ఉండొచ్చు.
అది ఏమిటి, నా కోపం వల్ల ఇంకోటికి హాని జరుగుతోందంటే ఒక్క చోట ఒక్క నిమిషం ఆగుతారు మామూలు మనుషులు. వీళ్ళు తమాయించుకోలేరు. మాటలు అనటమే కాదు, యాక్షన్ ఇప్పుడు నేను చెప్పినటువంటివి చేస్తారు. ఈ 2 హత్యల్లో ఇంకొక సూత్రం ఏంటంటే, ఇప్పుడు హత్యల్లో జనరల్గా ఇప్పుడు ఈ పోలీసులు కానీ వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఒకటి ప్రధానంగా చూస్తారు, ఇది ఒక క్రైమ్ ఆఫ్ ప్యాషన్ అంటే ఏమిటి, ఆపుకోలేని ఎమోషన్ సడన్గా వచ్చినప్పుడు ఆ ఎమోషన్లో చేసేటటువంటిది. ఇది యూజువల్గా డబ్బు గురించి కంటే యూజువల్గా ప్రేమ వ్యవహారాలు, పెళ్లి వ్యవహారాలు, ఇట్లాంటి వాటిల్లో క్రైమ్ ఆఫ్ ప్యాషన్ వస్తాయి. మిగతా డబ్బు గురించి కానివ్వండి, లేకపోతే పూర్తి సైకాట్రిక్ పేషెంట్ ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ఇట్స్ అ ప్లాన్డ్ థింగ్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ సియా గోయల్ పిల్ల అయితే 3 సార్లు ప్రయత్నించింది. మొదటిసారేమో ఆ పిల్లాడి తల్లి ఆపింది, రెండోసారి తోసేస్తే వాడి పాపం చెట్టు పట్టుకుని వాడు ఆగిపోయాడు. ఇట్లా చేసేవేంటంటే కింద పాము వెళ్తోంది, పాము నుంచి కాపాటికి నేను తోసేసాను అని చెప్పింది. ఆ పిల్లాడు నమ్మేశాడు. ఎందుకు అంత, కోర్స్ ఈ పిల్ల మత్తులో వాడంత ఉన్నాడు కాబట్టి. సో 3వసారి కోర్స్ ఈ 2 కాకుండా ఏం చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి తోసేసి చంపేసింది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు వీళ్ళకి 2 రకాల మనుషుల గురించి మాట్లాడాం. ఒకటి ఏమిటి, నార్మల్ మనుషులే కానీ క్రైమ్ చేస్తున్నారు. రెండోది పూర్తి పిచ్చివాళ్ళు, వాళ్ళని సీరియల్ కిల్లర్స్ అంటారు, సైకాట్రిక్ ప్రాబ్లమ్సే. సో ఈ మామూలు మనుషులే క్రైమ్స్ చేయగలరా అనేటటువంటిది ఒక సైకాట్రిక్ సూత్రం 1980లు 90ల్లో ఒక ఆయన బండూరా అనేటటువంటి ఒక సైంటిస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అదేంటి, మామూలు మనుషులే ఉంటారు, మామూలు మనుషులకి అబ్నార్మల్ పనులు చేయగలడానికి ఆపేదేంటి, వాళ్ళ యొక్క మోరల్స్ అంటారు. మోరల్స్ అంటే మనం సొసైటీలో ఉన్నప్పుడు ఈ పనులు చేయొచ్చు, ఈ పనులు చేయకూడదు అనేటటువంటి కొన్ని రూల్స్, మనకి అవి అన్సెడ్ రూల్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి మనం చూస్తుంటాం, అందరూ అలా బిహేవ్ చేస్తుంటారు. అంటే వీళ్ళు పేషెంట్లు కారు, పూర్తిగా పిచ్చాళ్ళు గారు, మామూలు మనలాగే ఉంటారు కదా వీళ్ళు. ఈ పనులు క్రైమ్స్ ఎందుకు చేయగలరు, ఎందుకు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే వీళ్ళకేమిటి, ఇది చేయకూడదు ఇది చేయొచ్చు అని తెలుసు, కానీ అవసరమైనప్పుడు మాత్రము వాటిని పక్కకు పెడతారు. దీన్ని అన్హింజింగ్ ఆఫ్ మోరల్స్ అని అంటాడు బండోరా అనేటువంటి సైంటిస్టు. వాళ్ళు ఏమంటారు, మామూలు మనుషుల్లాగానే ఉంటారు కానీ నా అవసరమైనప్పుడు నేను మోసం చేయగలను, లేదా నేను అబద్ధాలు చెప్పగలను, నాకు ఇంకా అడ్డు వస్తే నేను ఇంకా ఎక్కువ పోయి వాళ్ళు కొట్టగలను లేదా చంపగలను కూడా. ఈ క్రైమ్ చేసిన తర్వాత కూడా ఎలాంటి గిల్ట్ లేకుండా వాళ్ళు బతికేయగలరు అనేటటువంటి మామూలు మనుషులు ఎందుకు చేస్తారు అనేటటువంటిది ఈ బండోరా పారాడాక్స్ అనేది చెప్తూ ఉంటుంది. సో ఇది అంటే ఒక రకమైన పేషెంట్లు చేయొచ్చు, మామూలు మనుషులు ఎందుకు చేస్తున్నారు అనేది గత తీవ్రమైన అంశం. ఒక పిచ్చాడు ఉన్నాడు, రోడ్డు మీద ఎవడో రాయేసి కొడుతుంటాడు, వాడు పిచ్చాడు అని మనకు తెలుస్తుంది. వీళ్ళు పిచ్చాళ్ళు కాదు, పిచ్చి ఉన్నటువంటి మామూలు మనుషులు, పిచ్చి ఉన్నటువంటి మామూలు మనుషులు. దీన్ని ఏమంటారంటే బేసికలీ పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. సో నేను నిజంగా చెప్పాలంటే పర్సనాలిటీ డిజార్డర్స్లో చాలా ఉంటాయి. దాంట్లో ఈ మామూలు మనుషులు ఎందుకు చేస్తున్నారు అంటే అప్పుడప్పుడు వాళ్ళ మోరల్స్ని వాళ్ళు మూసేస్తారు. అందుకని చాలామంది చూస్తాం, స్పిరిచువల్ గురువులు వాళ్ళు ఉంటారు, ఎంతో బాగా మాట్లాడుతుంటారు, తర్వాత మెల్లగా తెలుస్తుంది వెనకాల ఆయన చేసే పనులు ఇలాగ ఉన్నాయి ఇవన్నీ. అంటే పైకి బాగానే కనిపిస్తాం, మనకు అవసరం ఇచ్చినప్పుడు మాత్రము మన మోరల్స్ని మనం అన్హింజ్ చేస్తాం, అంటే దాన్ని మూసేసి పనులని చేసి మళ్ళీ మన నార్మల్ ఇదంతా కూడా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో ఇది మనం సైకాట్రిక్గా మనం కనుక అనలైజ్ చేసినట్లయితే అప్పుడేం తెలుస్తుంది, ఈ చిన్న వాటికి ఇదేంటి ఇంత తెలుగు తగ్గ ప్రయత్నించింది, ఇంత ఇప్పుడు ఇంకో మనిషిని చంపాల్సిన అవసరం ఏముంది బేసికలీ. ఇప్పుడు ఇది చాలా సింపుల్ కదా, పారిపోవచ్చు, లేకపోతే నేను చేసుకోనంటే వాళ్ళ నాన్న ఏమంటాడు అనుకుంటాం. కానీ ఆ ఆలోచన విధానంలో ఏమి తేడా ఉన్నది అనేటటువంటిది ఈ సైకాట్రిక్ అనాలిసిస్ మనకి చెప్తుందండి. నమస్కారం.